శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు వ్రతంలో 5వ రోజుకి చేరుకున్నాం. ఈ మొదటి 5 రోజుల వ్రతాన్ని శుద్ధి వ్రతం అని పిలుస్తారన్నమాట. మొదటి 5 పాసరాల్లో ఈ శుద్ధి వ్రతం పూర్తవుతుంది. 6వ పాసరం నుండి 10వ పాసరం వరకు బుద్ధి వ్రతం అని చెప్తారు. అయితే మనం చెప్పుకున్నాం కదా, మొదటి పాసరంలో వ్రతం గురించి చెప్పబడింది, 2వ పాసరంలో దీని యొక్క నియమ నిబంధనలు చెప్పబడ్డాయి, 3వ పాసరంలో ఈ వ్రతము వల్ల కలిగే శుభాలు, ఈ లోకంలో వారికి కూడా జరిగే శుభాలు చెప్పబడ్డాయి. 4వ పాసరంలో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి ఎటువంటి ఆటంకాలు రావు, ప్రకృతిలోని అన్ని శక్తులు సహకరిస్తాయని చెప్పబడింది. ఇక ఈ 5వ పాసరంలో ఈ వ్రతం చేస్తున్నటువంటి గోపికకు అందరికీ కూడా సందేహాలు కలుగుతున్నాయి. మనం ఎంత గొప్ప వ్రతం చేస్తున్నాం కదా, మనకి తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తుంటాము. అన్ని పాపాలు పెట్టుకొని మనం ఈ వ్రతం సక్రమంగా చేయగలమా లేదా అనే ఆలోచనలో ఉన్న గోపికలతో ఆండాళమ్మ ఈ పాసురాన్ని చెప్తున్నారన్నమాట. ఈరోజు పాసురం అనుసంధానం చేసుకుందాం. మాయనై మన్ను వడమధురై மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் ஒந்து நாம் தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்றனவும் தீயினில் தூசாகும் செప్పేలురెంబావాయ్. మాయనై అంటే ఆశ్చర్యకరమైన చేష్టలు లీలలు కలవాడు. మన్ను ఎల్లప్పుడూ కూడా భగవత్ సంబంధమైనటువంటి వడమధురై ఉత్తర మధురకు నాయకుడైనటువంటి వాడు. తూయ పెరునీర్ పరిశుద్ధమైన పవిత్రమైన చాలా లోతైన నీరు కలిగిన యమునై తురైవనై యమునా నది ఒడ్డున ఎప్పుడూ ఉండేవాడు. ఆయర్ కులత్తెనిల్ గోపవంశమున తోన్రుం ప్రకాశించిన మణివిళక్కై మంగళదీపంలాగా ఉన్నవాడు. తాయై కుడల్ తల్లియగు యశోద గర్భమును ప్రకాశింపజేసినవాడు. దామోదరునై దామోదరుడు కృష్ణుని అల్లరి భరించలేక యశోద కృష్ణుని పొట్టకు తాడుతో కట్టి రోటికి వేసింది. అప్పుడు ఆయన రోటిని లాక్కుంటూ పెరటిలో ఉన్న మధ్య చెట్ల మధ్య నుంచి వెళ్ళగా ఆ చెట్ల మధ్య ఉన్న గంధర్వుడికి శాప విమోచనం కలిగిందనమాట. అందుకని ఆయనని దామోదరుడు అంటారు. తూయోమాయ్ పరిశుద్ధులమై ముందు వచ్చి నా మేము తూ పవిత్రమైన మల పుష్పములను తూవి అక్రమంగా విసరి, అంటే భక్తిగా విసరటము అంటే వారికి ఏ విధమైన వారి భక్తిని తెలియచేయలేక పుష్పములను స్వామిపైకి వేసి తెలియజేయటం అన్నమాట. తెలిసి చేసినా తెలియక చేసినా కూడా భక్తితో చేసేదాన్ని స్వామి స్వీకరిస్తాడట. తాళందు సమర్పించి వాయినాలు పాడి నోరారా పాడి మనతినాల్ సిందిక్క మనస్సు ధ్యానం చేయగా దాని వలన ఏం జరుగుతుందంటే చేసిన పాపాలన్నీ పుగుధర్మ నిండ్రనము, తర్వాత రాబో పాపాలన్నీ తూసాగం దూది పింజలాగా తీయని అగ్నిలో దగ్ధమైపోతాయట. చెప్పు అంటే పరమాత్మని నామాలను కీర్తించబడి ఏలోరెంబావాయ్ అంటే ఓ జనులారా ఇది మా వ్రతమై ఉన్నది, ఇక ఈ వ్రతమునకు మనసు పెట్టండి అని అమ్మవారు అందరినీ పిలుస్తున్నారన్నమాట. దీని భావాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన చేష్టలు లీలలో కలవాడు, నిత్యం భగవత్ సంబంధం గలవాడు, ఉత్తర భారతదేశం అందలి
ఆ మధురా నగరికి నాయకుడు. చాలా లోతైన పవిత్రమైన జలము కలిగిన ఆ యమునా నది ఒడ్డునే ఎప్పుడూ ఉండేవాడు. ఆ గోపవంశంలో పుట్టినటువంటి మణిద్వీపము లాంటి వాడు, యశోద గర్భమును ప్రకాశింపజేసినటువంటి వాడు ఆ దామోదరుడు అయిన అటువంటి శ్రీకృష్ణ భగవానుడి వద్దకు మనం పవిత్రులమై వచ్చి చేతులు జోడించి నమస్కరించిన, నోరారా పాడిన, మనసారా ధ్యానించి మనం అలా చేసే మన పూర్వజన్మ పాపాలు, అలాగే ఆగామి పాపరాశి అంటే రాబోతున్న పాపాలు అన్నీ కూడా అగ్నిలో దూది పెడితే ఎలా క్షణంలో కాలి బూడిదైపోతుందో అలా ఆ శ్రీమన్నారాయణుడు మనల్ని మనసారా తలుచుకుంటే, నోరారా పాడి మనసారా ధ్యానిస్తే మన పాపాలన్నీ కూడా పటాపంచలం అయిపోతాయని ఈ 5వ పాసురంలో ఆండాళ్ తల్లి మనకు చెప్తున్నారన్నమాట. ఆండాళ్ తిరువడిగళే శరణం.